రాష్ట్రంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాకినాడ తీరం దాటి సమయంలో తీవ్రమైన గాలులు సముద్ర కెరటాలు భారీగా వచ్చి ఆస్తి నష్టం కలుగజేసే విధంగా ఈ ముంత తుఫాన్ ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ఈ కొత్తపల్లి మండలం అభివృద్ధి అధికారి వారి కార్యాలయంలో కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాడపీటి చైత్రవర్ణిని తహసీల్దార్ జి చిన్నారావు, ఎండీఓ లక్ష్మారెడ్డి, జిల్లా స్థాయి అధికారులు వసంత మాధవి మరియు మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముంచుకొస్తున్న మెంతా తుఫాన్ కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, అప్రమత్తంగా ఉండాలని, వారికి అవసరమైన పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆర్డీఓ తెలిపారు. జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు దాకా ఉన్నటువంటి అంచనా ఇప్పుడు మనం అదే కార్పొరేషన్ మీ అందరూ సహకారం మనకు కావాలి. అడ్మినిస్ట్రేషన్ ఇందులో ముఖ్యంగా బీచ్ రోడ్ అవసరం ఉన్నటువంటి ఏరియా గొప్పలో మనం నీళ్లు కేటకూడదు నీళ్ళు వచ్చి మనకున్నటువంటి ఏరియా ఆ రోజు అంటే ఎవరు సాయం ఎంత వెళ్ళినా సపోజ్ 9 కొట్టినా వితిన్ స్పాన్ ఆఫ్ 30-40 కిలోమీటర్లు దానికి ఎఫెక్ట్ ఉంటుంది. తొందర నుంచి దాటినప్పుడు మనకి ఎంత ఉంటుంది, 21 కిలోమీటర్లు మనకి కూడా ఉంటుంది. కాకినాడ నుంచి ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఎక్కువ రెయిన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు తీరం దాటిపోయింది. తీరం దాటే ముందు గాలి ఎక్కువ ఉంటుంది. లైట్ స్తంభాలు పడిపోవచ్చు, హోర్డింగ్లు పడిపోవచ్చు. అవన్నీ పంచాయతీ స్టాఫ్ చెప్పుకుని పట్టుకోండి. హోర్డింగ్ రావడం మీ పార్టీ నాయకులు అదే ఉంటుంది. యాక్చువల్గా బిజినెస్ కానీ తీసుకోండి. అవి కూలిపోవచ్చు, లేదా ఏది రోడ్డు మీద కావచ్చు, ఏదైనా చదవచ్చు. రేపు అని ఇప్పుడే చెప్పట్లేదు. కొన్నిమంది నా ఆటోలో పెట్టి వీధుల్లో కూడా మెసేజ్ అందరికీ ప్రజలందరికీ తెలియదు. మిగతా మండలంతా లిస్ట్ తీసుకున్నా కూడా స్టాండ్ బైగా ఉంటాయి కాబట్టి ఓన్లీ ఇన్ఛార్జెస్ 1 or 2 మెంబర్స్ పెడతాం. మిగతా స్టాఫ్ అంతా కూడా మనకి ఉప్పాడ నుంచి కొన్నాళ్ళ ఈ కాంట్రాక్ట్ ఈ పెట్టడంలోనే వేయడం జరుగుతుంది. లేదా ఈరోజే మనం ఏమైతే ఐడెంటిఫై చేసామో అవన్నీ కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి. లొకేషన్స్ ఎలా శానిటైజ్ చేయాలి కాబట్టి మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మనకి ఎప్పుడు బాగున్నప్పుడు మనం వాళ్ళని ఎవాక్యుయేట్ చేసి షిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మన దగ్గర వేసేకర్స్ చాలా మంది ఉంటారు. ఇది మళ్ళీ మాస్టర్ వేసి ఇస్తాము అనేది కాకుండా ప్రతి ఎఫ్ఏని ఒక 10 మెంబర్స్ బాగా పనిచేసుకోవాలని ఐడెంటిఫై చేసి దగ్గర పెట్టుకోమనండి. ఎక్కడైనా అవసరమైతే కొంచెం ఫుడ్ సప్లై చేయడానికి కానీ, డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి కానీ, ఇలా సర్వీస్ మోటివ్తో ఉన్నవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటే సిద్ధంగా ఉండమని చెప్పండి. మళ్ళీ మాస్టర్ వేసి మేనేజ్ చేస్తామని మాత్రం అనకండి. మీరైతే మనం సిద్ధంగా ఉండమని చెప్పండి సార్. అలాగే ఇంకొకటి, ఇప్పుడు మీకు డ్యూటీ వేసిన తర్వాత మేడం ఇది కూడా What's